హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం యాంగిల్ సబ్టెండెడ్ బై ఎ కర్వ్ అట్ ఎ పాయింట్ ఆన్ సర్కిల్ గురించి తెలుసుకుందాం. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ మేజర్ ఆర్క్ అండ్ మైనర్ ఆర్క్, అలాగే హౌ దే రిలేటెడ్ టు ద సెంటర్ యాంగిల్ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇవి తెలుసుకోవడం కోసం నేను ఒక జియో బోర్డ్ని తీసుకోవడం జరిగింది, అలాగే రబ్బర్ బ్యాండ్స్ని కూడా తీసుకోవడం జరిగింది. ముందుగా నేను ఒక రబ్బర్ బ్యాండ్ యూస్ చేసి ఈ జియో బోర్డ్ మీద ఒక సర్కిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరైతే చూస్తున్నారు, రైట్. అలాగే నేను ఇప్పుడు ఈ సర్కిల్ మీద ఉన్నటువంటి ఒక 2 పాయింట్స్ని తీసుకుంటున్నాను. ఆ 2 పాయింట్స్ నేను పీక్యూ అనుకుంటున్నాను. ఇక్కడ నాకు ఒక లైన్ సెగ్మెంట్ అనేది ఏర్పడింది. ఈ లైన్ సెగ్మెంట్ నుండి నేను మిడ్ ఆఫ్ ది సర్కిల్ అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్లో ఉన్నటువంటి పాయింట్ని తీసుకుని ఆ పాయింట్ దగ్గరికి ఒక యాంగిల్ని నేను సబ్టెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను సర్కిల్ మీద ఉన్నటువంటి పీక్యూ అనే ఒక 2 పాయింట్స్ని తీసుకుని ఆ పాయింట్స్ దగ్గర నుంచి సెంటర్ ఆఫ్ ది సర్కిల్లో ఉన్నటువంటి ఒక పాయింట్కి నేను ఒక యాంగిల్ని సబ్టెండ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ పీక్యూ అనే ఒక కర్వ్ దగ్గర నుంచి సెంటర్ ఆఫ్ ది సర్కిల్లో ఉన్నటువంటి ఓ ఆర్ సి ఏదైనా అనుకోవచ్చు, ఒక పాయింట్ దగ్గరికి నేను ఒక యాంగిల్ని సబ్టెండ్ చేయడం జరిగింది, రైట్. దీన్ని ఇప్పుడు నేను యాంగిల్ పీక్యూఆర్ అనుకోవచ్చు, లేదా పీక్యూఓ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ ఏదైతే ఉందో, రిమైనింగ్ పార్ట్ ఇక్కడ పైన మనకు కనపడుతున్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను మేజర్ ఆర్క్ అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి చిన్న పార్ట్ ఏదైతే ఉందో దీన్ని నేను మైనర్ ఆర్క్ అని అనుకుంటున్నాను, రైట్. ఇప్పుడు మనం మేజర్ ఆర్క్ అండ్ అలాగే మైనర్ ఆర్క్ గురించి తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ పీక్యూ కార్డ్ నుంచే మేజర్ ఆర్క్ లో ఉన్నటువంటి ఒక పాయింట్ ని తీసుకుని ఆ పాయింట్ దగ్గరికి ఒక యాంగిల్ ని సబ్టెండ్ చేయడం జరుగుతుంది. అది కూడా చూద్దాం. సో పీక్యూ దగ్గర నుంచి మేజర్ ఆర్క్ లో ఉన్నటువంటి ఒక పాయింట్ కి, సో ఆ పాయింట్ నేను ఆర్ అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని ఏదైనా అనుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనం దీన్ని ఆర్ అనుకుంటున్నాను, దీన్ని ఓ అనుకుంటున్నాను, రైట్. ఆర్ అనే ఒక పాయింట్ దగ్గరికి నేను పీక్యూ అనే ఒక ద్వారా ఒక యాంగిల్ని సబ్టెండ్ చేయడం జరిగింది. మీరు ఎక్కడ ఇది చూస్తున్నారు. అలాగే ఇప్పుడు నేను పీక్యూ అనే ఈ కర్వ్ దగ్గర నుంచే మైనర్ ఆర్క్ లో ఉన్నటువంటి ఒక పాయింట్ కి నేను ఒక యాంగిల్ని సబ్టెండ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఇప్పుడు మనం చూద్దాం, రైట్. సో ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఇక్కడ నేను పీక్యూ అనే కర్వ్ దగ్గర నుంచి ఇక్కడ మైనర్ ఆర్క్ లో ఉన్నటువంటి ఒక పాయింట్ కి, దాన్ని నేను ఆ పాయింట్ ని ఎస్ అనుకుంటున్నాను, ఎస్ దగ్గరికి నేను ఒక యాంగిల్ ని సబ్టెండ్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఇక్కడ మనం ఒక కర్వ్ ని తీసుకుని మేజర్ ఆర్క్ లో ఉన్నటువంటి ఒక పాయింట్ దగ్గరికి యాంగిల్ ని సబ్టెండ్ చేశాను, మైనర్ ఆర్క్ దగ్గర ఉన్నటువంటి ఒక పాయింట్ దగ్గరికి యాంగిల్ ని సబ్టెండ్ చేశాను, అలాగే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఒక పాయింట్ కూడా నేను ఈ పీక్యూ అనే కర్వ్ ద్వారా ఒక యాంగిల్ని సబ్టెండ్ చేయడం జరిగింది. ఇక్కడ కనుక మీరు గమనిస్తే, రైట్, ఎప్పుడైతే ఇక్కడ కర్వ్ పీక్యూ దగ్గర నుంచి క్యూ దగ్గరికి ఆర్ ఎస్ దగ్గరికి మిడ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఒక పాయింట్ దగ్గర నుంచి, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ పీక్యూ అనే కర్వ్ దగ్గర నుంచి సెంటర్ ఆఫ్ ది సర్కిల్లో ఉన్నటువంటి పాయింట్, అది ఓ అనుకోవచ్చు, ఎస్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ పాయింట్ దగ్గరికి ఎప్పుడైతే ఈ కర్వ్ దగ్గరికి వెళ్తూ ఉందో ఆ యాంగిల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ రైట్. సో ఇప్పుడు నేను ఈ కర్వ్ ని ఇక్కడ నుండి పీక్యూ దగ్గర నుంచి వేరొక ప్రదేశానికి మూవ్ చేశాను, అంటే కొంచెం పైకి మూవ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే నేను ఈ కర్వ్ ని ఇలా పైకి మూవ్ చేశానో ఇక్కడ మీరు క్లియర్ గా గమనించవచ్చు, ఇక్కడ యాంగిల్ అనేది ఈ కర్వ్ ద్వారా ఇక్కడ ఏర్పడినటువంటి యాంగిల్ అనేది పెరగడం, అంటే ఇంక్రీజ్ అవ్వడం ఇక్కడ మీరు గమనించారు, రైట్. సో ఇప్పుడు దీని ద్వారా మనం మేజర్ ఆర్క్ గురించి, మైనర్ ఆర్క్ గురించి, అలాగే సెంటర్ ఆఫ్ ది పాయింట్ దగ్గర నుంచి, అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ దగ్గర నుంచి ఒక కర్వ్ క్రియేట్ చేసే యాంగిల్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎలా డిక్రీజ్ అవుతుంది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.